అందరికీ దిస్ ఈజ్ నిహారిక ఎర్రా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ నిహా. టడా! ఈరోజు నాకు ఇండియా నుంచి 50 కేజెస్ పార్సల్ వచ్చింది ఇంటి నుంచి. నాకు తెలుసు మీరందరికీ చాలా డౌట్లు ఉంటాయి ఇప్పుడు ఇండియా నుంచి వస్తున్న పార్సల్స్ గురించి. నేను అవన్నీ వీడియోలో చెప్తాను. నేను ఈ పార్సల్ గురించి చాలా రోజులే వెయిట్ చేశాను. అంటే రావడానికి చాలా తొందరగానే వచ్చింది. బట్ ఇది నేను అక్కడ నుంచి పంపించుకోవడానికే చాలా టైం తీసుకున్నాను. బికాజ్ ఇప్పుడున్న ఈ టారిఫ్స్, కస్టమ్స్, ఈ థింగ్స్ అన్నిటి గురించి క్లారిటీ లేక ఫస్ట్ కన్సర్న్ పార్సల్స్ డిలే అవుతున్నాయి అండ్ సెకండ్ కన్సర్న్ ట్యాక్స్లు వస్తున్నాయి. ఇవన్నిటితో ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు ఎందుకులే అని చాలా రోజులు ఆగాను. బట్ నేను రైట్ టైంకి వేయించుకున్నా అనిపించింది. అండ్ నేను ఎప్పుడు వేయించుకున్న కొరియర్ దగ్గర కాకుండా ఈసారి నేను కొత్తది వేయించుకున్నాను. వీళ్ళ దగ్గర నాకు పార్సల్ 3 డేస్లో వచ్చింది. చాలా ఫాస్టెస్ట్ ఇప్పుడు దాకా వచ్చిన వాటిలో. సో నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ వీడియో లాస్ట్లో చెప్తానని చెప్పట్లేదు, ఇప్పుడే చెప్తాను. ఏంటనంటే ట్యాక్స్లు వస్తాయా రావా అనేది ఇప్పటికి నాకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకున్న ఇన్ఫర్మేషన్, ఆ కొరియర్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటనంటే, మనం పెట్టుకున్న పార్సల్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకేజ్ మీద మనం ఒక ఇన్వాయిస్ ప్రింటెడ్ పేపర్ పెట్టాలి కదా, పెట్టి ర్యాప్ చేయాలి. దాని మీద మనము ఇందులో ఒక 20,000 రూపీస్ కన్నా తక్కువ వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి అని మెన్షన్ చేస్తే టారిఫ్స్ రావట్లేదంట. మోర్ దెన్ 20,000 ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టుగా మనం కానీ మెన్షన్ చేస్తే వస్తున్నాయంట బిల్స్. సో ఇదైతే ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్. నాకు కూడా ఇంకా డీటెయిల్గా తెలియదు బికాజ్ ఇప్పటికైతే ఏం రాలేదు. బట్ చూడాలి. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ పార్సల్ కోసం అని అంటున్నారు కదా. కాదు, నాకు ఎగ్జాక్ట్గా 3 డేస్లో వచ్చింది కొరియర్. నాకు శ్రీకాకుళం నుంచి ఫిలడెల్ఫియాకి. ఈ బాక్స్ ఫుల్ ఆఫ్ హోమ్ మేడ్ పికిల్స్, కారాలు, అప్పడాలు. ఈ బాబు కోసం హోమ్ మేడ్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్. నేను ఇక్కడ ట్రై చేయొచ్చు, బట్ ఫస్ట్ టైం అంత ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ మనకి మీల్స్ అవి ఉండవు కదా. సో ఇండియా నుంచే తెప్పించాను. అండ్ ఇది మా అత్తయ్య చేసిన కూరకారాలు. ఈ ఇంట్లోకి మనం వాడుకునే రెగ్యులర్ కూరలు, ఫ్రైలు వాటిల్లోకి వేసుకోవడానికి. అండ్ ఆల్సో నాన్ వెజ్ వండేటప్పుడు దానికోసం కూడా సెపరేట్గా కారం పట్టిస్తారు ఎవ్రీ ఇయర్. మా అమ్మ వాళ్ళు కారం ఎప్పుడు పట్టిలేదు నాకు తెలిసి. యాజ్ అయినా లైక్ ఎప్పుడు మేము బయటనే కొంటాము. బట్ మా అత్తయ్య వాళ్ళు కారాలు అన్నీ చేస్తారు, ఆడిస్తారు. ఇది చింతకాయ పచ్చడి అండ్ ఐ థింక్ మ్యాంగో పిక్కల్. ఈ 2 బాక్సెస్ నిండా చాలా స్పెషల్ థింగ్సే ఉన్నాయి. లైక్ సమ్మర్ అవుట్ఫిట్స్, బేబీ క్లాత్స్, బేబీ బుక్స్, కొన్ని గేమ్స్, పజిల్స్, ఎవ్రీథింగ్ సో మచ్ చాలా ఉన్నాయి. ఇలా ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ అయింది. లైక్ డెలికేట్ ప్యాకింగ్స్ కదా ఈ అప్పడాలు ఇవి. సో ఒక ఓపెన్ అయిపోయింది. ఇవి శ్రీకాకుళం నుంచి మేబీ వీడియో ఎవరైనా చూస్తే మీకు తెలుస్తుంది అప్పడాలు మన ఊర్లో ఎంత ఫేమస్. అండ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇవి. సో బట్ మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే అంత ఇష్టంగా ఎవరు తినరు. ఈవెన్ మా హస్బెండ్కి కూడా అంత నచ్చవు. అందుకే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అంటే నాకు కూడా వైల్ ఇండియన్ ఫుడ్ తినేటప్పుడు బాగుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం క్విక్ మీల్స్ చేసుకుంటాము, లైక్ 1 pot మీల్స్. దాంట్లోకి అంత గోటు ఆప్షన్ లాగా ఉండవు కాబట్టి అట్లా స్లోగా అలవాటు పోయింది. ఇండియాలో మా ఇంట్లో అయితే డెఫినెట్గా ఎవ్రీడే ఉంటాయి అప్పడాలు. అండ్ ఇది పసుపు ఇంట్లో పట్టించింది ఇది కూడా. అండ్ దిస్ వన్ ఈజ్ క్యూట్. ఈ అప్పడాలు వడియాలు వేయించుకునే పెనం. ఇది మా అత్తయ్య పెట్టింది. ఐ థింక్ దిస్ ఈజ్ రవ్వలాడు ప్రీమిక్స్ లాగా. అంటే లడ్డూలు చేస్తే అవి విరిగిపోతాయి అన్నట్టు మా మమ్మీ మొత్తం రవ్వలాడు ప్రీమిక్స్ చేసి ఓన్లీ గీ అండ్ మిల్క్ యాడ్ చేసి అప్పటికప్పుడు కలుపుకో అని చెప్పింది. బట్ ఇలానే నాకు 2022లో పెళ్ళి వచ్చిన కొత్తలో కూడా సున్నుండలు పౌడర్ ప్రీమిక్స్ చేసి ఇచ్చింది. బట్ ట్రస్ట్ మీ గైస్, అది 2 years ఉంచాను నేను. మళ్ళీ నా డెలివరీ టైం ఇప్పుడు అనుకుంటా మా మమ్మీ వచ్చి ఆమెనే చూసి మళ్ళీ ఆమెనే చేసింది. అట్లా ఉంటుంది అంత మామూలు ఉండదు. ఎవ్రీడే కుకింగ్ చేయడమే పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఎందుకంటే నాకు పెళ్ళికి ముందు అస్సలు కుకింగ్ రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకొని ట్రై చేస్తున్నా. సో ఇట్లాంటి స్పెషల్ వంటలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్టే రాదు. యా, ఇది మాత్రం చేస్తాను. ఇప్పుడు మా ఆడియన్స్ తింటాడు కాబట్టి వాడి కోసం చేస్తా. యా, దిస్ ఈజ్ మోస్ట్ హెల్ప్ఫుల్ వన్ ఇన్ ద కిచెన్, కుక్కర్. లాస్ట్ 2 yearsగా ఎన్ని పాట్స్ ఉన్నా, ఎన్ని వెజల్స్, కంటైనర్స్ ఉన్నా ఎక్కువగా ఎవ్రీడే వాడేది కుక్కర్. సో ఇది నేను ఇండియా నుంచి తెప్పించాను. ఇన్ని థింగ్స్ని కొరియర్ చేసుకుంటున్నాం కదా అన్నట్టు కుక్కర్ కూడా తెప్పించా. సో ఈ బ్లాగ్ రికార్డ్ చేస్తుంటే నాకు ఒకటి అనిపించింది. మనం బేసికల్గా బ్లాగ్స్ చాలా చూస్తాము. వేరే వాళ్ళ బ్లాగ్స్ చూసినప్పుడు చాలా సింపుల్గా అట్ లైక్
కప్ ఆఫ్ కాఫీ తాగినట్టు అలా అనిపిస్తుంది మనకి. బట్ బిహైండ్ ద థింగ్ చాలా వర్క్ ఉంటుంది. ఈ వర్క్ ఏంటంటే నాట్ ఓన్లీ ఎడిటింగ్ బట్ ఆల్సో ద యాక్చువల్ వీడియో అది రికార్డ్ చేయడం. అండ్ బీయింగ్ ఏ మామ్ అది చాలా కష్టమైన పని. ఇప్పుడంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ లక్కీలీ మై హస్బెండ్ ఈస్ దే టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్. సో ఇది కిచెన్లో ప్లేట్స్ లైక్ టిఫిన్ ప్లేట్స్ అన్నట్టు, ఇడ్లీ దోశ అట్లా క్యూట్ స్టఫ్ ఫర్ మై బేబీ. మా మమ్మీ పంపించింది ఇది. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ప్యాకెట్ ఆఫ్ కారం. దిస్ ఈజ్ అనదర్ వన్ కంటైనర్. ఐ డోంట్ నో ఇది చేపలు ఏం వండుతారో బట్ లైక్ ఇది కూడా బాగుంది. అండ్ ఈ కప్స్ నేను చట్నీస్ కోసం అన్నట్టు తెప్పించాను. ఇవి యాక్చువల్గా మా బాబుకి అన్నప్రాసన ఇండియాలో చేసాము. అప్పుడు ఫస్ట్ ప్లేట్ ఆఫ్ మీల్ కోసం ఫోటోషూట్ కోసం అని కొన్నవి. ఇవి ఇంట్లో ఉన్నాయి. సో మా మమ్మీని పంపించేసింది. సో ఇవి మన ఇంట్లో ఇడ్లీ చట్నీ ఇట్లా సాంబార్ ఇడ్లీ అట్లా తినేటప్పుడు బాగుంటుంది తెప్పించా. దిస్ ఇస్ వన్ మోర్ కుక్కర్, చిన్నది లైక్ 1 pot మీల్ రెసిపీస్, బేబీ రెసిపీస్ చేసినప్పుడు వెరీ హెల్ప్ఫుల్. నౌ హియర్ కమ్స్ ఒరిజినల్ స్టఫ్, లైక్ అంటే ఒరిజినల్ స్టఫ్ కాదు, సమ్ క్యూట్ స్టఫ్. ఇవన్నీ బుక్స్ ఫ్రమ్ ఇండియా బికాజ్ యాజ్ యూ ఆల్ నో యూఎస్ఏలో బుక్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఇన్ని థింగ్స్ని కొరియర్ ఎలాగో చేపిస్తున్నాం కదా అని చెప్పి ఇవి కూడా తెప్పించాము. సో మెనీ కలెక్షన్ బుక్స్. ఎందుకంటే డే అంతా కిడ్నీ టేక్ కేర్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని స్టిమ్యులేటింగ్ గేమ్సే ఆడిపించలేము. వాళ్ళు కొంచెం సేపు అయినా కామ్గా ఒక దగ్గర నిదానంగా కూర్చోవాలంటే బుక్స్ ఆర్ ద బెస్ట్ థెరపీ. అండ్ మా అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్గా చెప్పించుకుంటాడు, వింటాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ వాళ్ళకి త్రూ బుక్ రీడింగ్ వస్తాయి. అలాగే ఉన్నట్టు చదవడం అని కాదు. యాజ్ లైక్ ఒక 2 years ఓల్డ్కి అర్థమయ్యే విధంగా ఆ బొమ్మలన్నీ చూపించి బుక్ రీడింగ్ ఈజ్ అవర్ ఫేవరెట్ హాబీ అగైన్. సో దీస్ ఆర్ ఆల్ బుక్స్. ఇప్పుడు ఇవన్నీ ఒకటేసారి ఇవ్వకూడదు, ఒకటేసారి ఇంట్రెస్ట్ పోతుంది. చాలా స్టార్ట్. ఇవన్నీ అదే బేబీ టాయ్స్, పజిల్స్ ఫర్ లైక్ ఎంగేజింగ్ కిడ్స్ యాక్టివిటీస్ లాగా ఇవన్నీ ఒక పజిల్స్. అండ్ ఇవన్నీ బేబీ షార్ట్స్, ప్యాంట్స్, హాల్ సెట్ ఆఫ్ చాలా వచ్చాయి. చాలా వీటన్నిటి నుంచి డీటెయిల్గా ఏం చెప్తాము, ఏం చెప్పలేము. యాక్చువల్గా నాకు ఇట్లా బ్లాగ్ రికార్డ్ చేస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలనిపిస్తుంది. చాలా వరకు వేరే వాళ్ళ బ్లాగ్స్ అన్ని డే ఇన్ మై లైఫ్, వాట్స్ ఇన్సైడ్ మై క్లాజెట్ ఆర్ వాట్స్ ఇన్ మై ప్యాకేజ్ అట్లాంటివి చూసినప్పుడు చాలా సింపుల్గా కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అది నాకు చేస్తుంటే అర్థమైంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ లైక్ సంథింగ్, డాక్యుమెంటేషన్ అనేది నచ్చినప్పుడు డాక్యుమెంటింగ్ అవర్ లైఫ్ ఫీల్ సో గుడ్ ఆఫ్టర్ ఎ వైల్. అంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసుకున్నది ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వ్యూస్ ఆర్ మేకింగ్ మనీ ఇన్ యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్. ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ ఇప్పుడు మన దగ్గర చాలా ఫొటోస్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి, కానీ ఒక ప్యాటర్న్గా ఏవి ఉండవు. బ్యాక్ వెళ్ళి చూడాలనేటప్పుడు ఈరోజు ఇట్లా అయ్యింది, ఈరోజు ఇలా గడిచింది అనేది మనకి మెమరీస్లోనే తప్ప అది డాక్యుమెంటెడ్గా ఉండదు. సో ఈ వ్లాగ్స్ చేయడం వల్ల వన్ మోర్ థింగ్ ఐఎమ్ లవింగ్ ఈజ్ ఇంకొన్ని ఇయర్స్ ముందుకెళ్ళి చూసినప్పుడు ఓకే ఆ రోజు ఇది చేశాను, ఇలా ఉన్నాను, వా అని అంటే లైక్ యూనో నేనేం చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటా. చాలా స్టఫ్ ఆల్మోస్ట్ లైక్ ఈ ప్యాకేజ్ అంతా బట్టలే అనుకుంటా. ఇంకా నార్మల్గా యూఎస్లో షాపింగ్ చేస్తాము, బట్ వింటర్ క్లాతింగ్ బాగుందంటే సమ్మర్ అవుట్ఫిట్స్ నాకు యూఎస్ఏలో నచ్చవు, ఎస్పెషలీ గర్ల్స్కి. సో నేను శ్రీకాకుళంలోనే కొన్నాను ఇవన్నీ. మా తమ్ముడు వెళ్ళి నా కోసం చాలా టైం తీసుకొని తిట్టుకొని ఆన్లైన్లో నా కోసం వీడియో కాల్లో షాపింగ్ చేశాడు ఎవ్రీథింగ్. సో దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాక్స్ అండ్ ఇండియన్ ఎథ్నిక్ వేర్ అన్నీ. అగైన్ బుక్స్. ఈ బట్టలన్నీ సైడ్కి జరిపి కిందకి ఏమున్నాయో చూపించాలనిపిస్తుంది. సో ఎందుకంటే ఎంతని చూపిస్తాం మొత్తం బట్టల స్టఫ్ అంతా, చూసేటోళ్ళు కూడా బోర్ పడుతుంది. ఇవన్నీ నేనైనా స్కిప్ చేసేస్తాను వీడియోని. ఈ డబ్బా ఇందులో ఏమున్నాయి బట్ ఓకే కట్ చేయాలి. ఐ థింక్ ఇవన్నీ కూడా స్టీల్ గ్లాసెస్, స్పూన్స్ అవే అనుకుంటున్నాను, ఆరెల్స్ ఏదైనా హోమ్ మేడ్ స్నాక్ అయి ఉంటుంది. ఇది పప్పు గుత్తే, ఈ పప్పు గుత్తి ఆర్ గుత్తి సంథింగ్. ఇది నాకు ఫస్ట్ నేను వచ్చినప్పుడు మా మమ్మీ పెట్టిందంట, బట్ అది ఎక్కడో నేను మిస్ చేశాను.
మొన్న మా అత్తయ్య వచ్చినప్పుడు నేను పప్పు గుత్తే యూజ్ చేయను పప్పు చేసినప్పుడు, ఆ విజల్సే ఒక 6-7 వదిలేస్తాను పప్పు మెత్తగా అయ్యే వరకు. బట్ ఆమె అడిగింది ఇది ఉండాలి అన్నట్టు, ఓకే ఎసెన్షియల్ థింగ్ ఇన్ ద కిచెన్ అన్నట్టు తెప్పించాను. అండ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ దోశ ప్యాన్, ఇది కూడా మేము ఒకసారి సమ్ షిఫ్టింగ్ టైంలో ఎప్పుడో మిస్ చేసినట్టున్నాము. సో అగైన్ ఇది ఇండియా నుంచి తెప్పించాను. నేను ఎక్కువ దోశలు వేయను, ఎక్కువ ఇడ్లీ వేస్తాను. బికాజ్ అవ్యాంష్ దోశ కన్నా ఇడ్లీ బాగా తింటాడు. సో ఆల్వేస్ మామ్స్ కిడ్స్ ఏదైతే తింటారో ఇంట్లో అదే చేస్తారు, నేను కూడా అంతే. దిస్ వన్ ఈజ్ అ బ్యాక్ డ్రాప్. మనం ఇక్కడ చిన్న చిన్న పూజలు, ఇంట్లో వరకు చిన్న ఈవెంట్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఆల్రెడీ నా దగ్గర చాలా స్టఫ్ ఉంది డెకరేషన్స్ది. బికాజ్ నేను నా శ్రీమంతం కోసం అని చెప్పి ఇండియా నుంచి తెప్పించాను. బట్ హియర్ ఈజ్ వన్ మోర్. అండ్ ఇందులో నా బట్టల వరకు ఏవైతే ఉన్నాయో నేను అవన్నీ సెపరేట్గా ఒక చిన్న వీడియో చేస్తాను. బికాజ్ నేను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ని షాప్ చేశాను అని నేను ఫీల్ అయ్యాను. సో నేను అవి వేసుకున్న తర్వాత ఐ విల్ షో యూ. ఈ 3-piece సెట్ లైక్ చూద్దాం. సో నేను ఎక్కువ వేసుకోను, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఇక్కడ ఏమైనా పూజలు అకేషన్స్ అట్లా అయినప్పుడు ఐ వాంటెడ్ టు బీ వెరీ ఫెమినైన్. కానీ అంటే లైక్ ఇక్కడ క్లైమేట్కి అది సెట్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ యూస్ టు బీ ఇన్ వెస్టర్న్ వేర్. అది మన కంఫర్ట్ అంటే లైక్ క్లైమేటిక్ కండిషన్స్ అలా ఉంటాయి ఇక్కడ. బయటికి వెళ్ళేటప్పుడు వీ కెనాట్ వేర్ ఎనీ కాటన్ అవుట్ఫిట్ అండ్ గో అవుట్ లైక్ దట్. అందుకని జీన్స్ టాప్స్ అలా వేసుకుంటాము. బట్ ఆ ఇన్సైడ్ ఒక ఫెమినైన్ ఫీలింగ్ ఉంటుంది. వీ షుడ్ బి లుకింగ్ లైక్ గర్లీ థింగ్ ఉంటుంది కదా. సో డోంట్ టచ్ ఫోన్ అవ్యాంష్. వెనక్కి నో అవ్యాంష్ ఎక్కడ అవుతుంది వచ్చి అవ్యాంష్ వెళ్తాడా? వాడు ఎందుకు వస్తాడు? సో ఇవి ఆనంద్ సాయి అని ఒక స్వీట్ బేకరీ నుంచి తీసుకొచ్చిన పూతరేకులు, డ్రై ఫ్రూట్ బెల్లం పూతరేకులు. చాలా బాగుంటాయి ఇవి. సో వెంకీకి ఇష్టం అని చెప్పి పంపించారు. నేను ఎక్కువ స్వీట్స్ తినను. బెస్ట్ కాటన్ కుర్తీ అంటే లైక్ ఇప్పుడు చాలా మంత్స్ వింటర్లో ఉంటాం కదా, ఒకటే జీన్స్ కోట్లు షూస్ ఇట్లా వేసుకొని వాంటెడ్ టు డ్రెస్ అప్ యాజ్ అ బేబీ డాల్. అంటే ఇట్లా అమ్మాయిలాగా కొంచెం రెడీ అవ్వాలి అని ఉంటుంది ఇంటర్నల్గా. అట్లీస్ట్ ఎవరో ఏమో నాకు తెలియదు, నాకైతే చాలా అనిపిస్తుంది. నేను ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కొరియర్ ఇండియా నుంచి తెప్పించుకుందాము అని ఫిక్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 months అట్లా వెయిట్ చేశాను. ఎందుకంటే చాలా ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అమెరికా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద, టారిఫ్స్ ఇవన్నిటి గురించి క్లారిటీ లేక అసలు ఏ ఐటమ్స్ వస్తాయి ఏ ఐటమ్స్ రావు అని తెలియక తెప్పించలేదు. ఈ డిస్కషన్స్లో చాలా డ్రాగ్ అయిపోతూ వచ్చింది. నేను తెప్పించుకుందామని ఫిక్స్ అయిన తర్వాత 1 by 1 అన్నీ యాడ్ అవుతూ వెళ్ళాయి ఐటమ్స్ కూడా. అండ్ నాన్ వెజ్ పికిల్స్ అయితే రావట్లేదు కొరియర్లో. ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఎవరికైనా తెలుస్తుంటే ఓకే. నాకు కూడా ప్రీవియస్లీ ఎండు నెత్తలు ఎండు చేపలు అంటారు, ఐడియా ఉందా? సో అవి నేను ఒకసారి కొరియర్ తెప్పిద్దాం అన్నప్పుడు అవి కొరియర్లో వెళ్ళవని చెప్పారు. బట్ అది నాకు గుర్తులేదు, మర్చిపోయాను. సో మా అత్తయ్య నాన్ వెజ్ పికిల్స్, చికెన్ మటన్ ఫిష్ పికిల్స్ చేస్తున్నప్పుడు నాకు అది గుర్తు రాలేదు. సో ఆమె అంత కష్టపడి చేసి ఒక ఎంత టైం తీసుకొని ఈ సమ్మర్లో ఎంత వేడిగా ఉందో మనందరికీ తెలుసు. సో బట్ స్టిల్ నా కోసం అని చెప్పి తను చేసింది. బట్ ఆ కొరియర్లో నాకు అది రాలేదు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గెట్ ఏ కొరియర్ ఫ్రమ్ ఇండియా, మేక్ ష్యూర్ మీరు ఫుడ్ ఐటమ్స్లో నాన్ వెజ్ ఉండేవి పెట్టద్దు. ఏదర్ అది డ్రైడ్ ఫిష్ ఇట్లా ఎండు చేపలు ఎండు రొయ్యలు అలాంటివి రావు. అండ్ ఆల్సో నాన్ వెజ్ పికిల్స్ రావు. అండ్ ఆల్సో సీడ్స్ ఉన్నవేవి రావు, లైక్ మ్యాంగోస్ కానీ అలాంటివి కూడా, ఇఫ్ పర్మిషన్స్ లేకపోతే. బిజినెస్ థింగ్స్ అయితే వేరే, మనం తెప్పించుకుంటున్న పర్సనలైజ్డ్ కొరియర్స్లో అయితే అవి ఉండకూడదు. అండ్ ఆల్సో మెడిసిన్స్ రావు, మెడిసిన్స్ కూడా సెపరేట్ కొరియర్ వేయాలి. అండ్ ఆ మెడిసిన్స్కి సంబంధించిన ఎవ్రీ ప్రిస్క్రిప్షన్ విత్ డాక్టర్ హాస్పిటల్ రిజిస్టర్డ్ స్టాంప్స్ అన్నీ క్లియర్గా పైన కనిపించేలాగా ర్యాప్ చేయాలి కొరియర్ కూడా. నేను ప్రీవియస్లో ఒకసారి తెప్పించాను మెడిసిన్స్. సో ఈ రెగ్యులర్ పార్సల్స్లో అయితే మెడిసిన్స్ రావు. అండ్ ఆల్సో హెయిర్ ఆయిల్స్ అలాంటివి రావు. నేను ఒక హెయిర్ సిరమ్ పెట్టుకున్నాను, సో అది కూడా రాదు అని చెప్పారు. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ హోమ్ మేడ్ థింగ్స్లో మనకి ఈ కారాలు పచ్చళ్ళు, నార్మల్ మ్యాంగో పికిల్ కానీ చింతకాయ పచ్చడి కానీ అలాంటివి, అండ్ ఆల్సో బట్టలు బుక్స్ అలాంటివన్నీ వస్తున్నాయి. అండ్ టారిఫ్స్ బిల్స్ కోసం అయితే ఇప్పటికీ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టలేను. బట్ నేను ఫ్యూచర్లో ఒకవేళ కమింగ్ వీక్స్ ఆర్ మంత్స్లో నాకు ఏమైనా బిల్స్ వస్తే నేను అవి కూడా ఇక్కడ పెడతాను. హోప్ఫుల్లీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మా అబ్బాయి కింద వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. బాయ్ గాయ్స్.